ఈ మధ్య గట్టిగా అనుకో అయిపోద్ది అనే ఒక మాట మనకు వీడియోలో విపరీతంగా కనపడుతుంది. గట్టిగా అనుకో అయిపోద్దంటే అంత ఈజీగా అయిపోద్దా? చాలామంది పొద్దున్న లేచింది కోటేశ్వరం అయిపోదాం, బిఎండబ్ల్యూ కారు కొందాం, హోండా కారు కొందాం, వాడికిలాగా బిల్డింగ్ కడదాం, వీడికిలాగా పిల్లల్ని అమెరికా పంపిద్దాం, పట్టు పాను మీద పడుకుందాం అని ఎవడికి లేవు కోరికలు. ప్రపంచంలో ప్రతి వాడికి ఏదో ఒక కోరికలు ఉంటాయి. ఒకరిని చూసి విపరీతంగా కోరికలు ఉంటాయి. అనుకోనిది ఎవరు? డాక్టర్ని అవుదాం, యాక్టర్ని అవుదాం, సినిమా తీద్దాం అనుకుంటారు. కానీ అడుగు ముందుకేసింది ఎంతమంది? కూర్చొని గట్టిగా అనుకుంటే అయిపోదు. నువ్వు అనుకున్న దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ఆలోచనని నరంలో ఎక్కించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడైపోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఎలా ఉండాలంటే నువ్వు తిన్నా, పడుకున్నా, కూర్చున్నా అదే నీ జీవితం అయినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని సాధించగలుగుతావు. పొద్దున అనుకొని మధ్యాహ్నం మర్చిపోయి రేపు ఇంకోటి అనుకొని ఎల్లుండి ఇంకోటిని అనుకుంటే అయిపోద్దా? అంత ఈజీయా? ఒకే ఒకటి అనుకోవాలి. దానికోసం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే నా బ్రతుకు అనుకున్నవాడు మాత్రమే దాన్ని సాధిస్తాడు. కోరికలు అసలు అందరికీ ఉంటాయి, ఉపయోగం ఏముందో ప్రతి కామన్ మ్యాన్కి ఉంటాయి. కానీ ఎవడైతే దాన్ని బాగా తలకెక్కించుకుంటాడో వాడే సాధిస్తాడు. ఎలాన్ మస్క్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు, టెస్లా పెట్టాడు, సోలార్ పెట్టాడు. కానీ చిన్నతనం నుంచి ఒక ప్యాషన్ ఉంది. ఏది? రాకెట్లు ఎగరేయాలని. దానికోసం ఏం చేశాడు? రాకెట్ సైన్స్ తను మళ్ళీ చదివాడు, కొత్తగా చదివాడు రాకెట్ సైన్స్. చదివిన తర్వాతనే రాకెట్ సైన్స్ ఇంజనీర్ అయ్యాడు. తన ఉన్న ఆస్తులు మొత్తం దాన్ని ప్రయోగాల్లో పోగొట్టుకున్నాడు. సాఫ్ట్వేర్లో సంపాదించింది, సోలార్లో సంపాదించింది, టెస్లాలో సంపాదించింది, మొత్తం కోల్పోయాడు 3 సార్లు ప్రయత్నాల్లో. కానీ తన ప్యాషన్ మారలా. చివరికి భార్య కూడా వదిలేసింది, అయినా మారలా. అది కదా తలకెక్కించుకోవడం అంటే. చివరికి స్పేసెస్ ఎగరిచ్చాడు. ఈరోజు ప్రపంచంలో అపర కుబేరుడయ్యాడు. అది గట్టిగా అనుకోవటం అంటే.